మమ్మీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. టైం ఎంత చెప్పు ఇప్పుడు? ఎంత టైం? మధ్యాహ్నం అయిపోయింది. బట్ నాకు ఇప్పుడే కదా టిఫిన్ టైం. మా మమ్మీ ఏమో పాపం పూరి చేసి పెట్టారండి నాకు మార్నింగ్. బట్ ఐ డోంట్ వాంట్ టు ఈట్ పూరి నౌ. నేను కారం దోశ ఎగ్ దోశ అడిగాను, సో వేస్తుంది అనమాట నా కోసం. అన్ని డబుల్ పండ్లు మా అమ్మకి కదమ్మా. లేదులేమా, 2 రోజులకైతే చేస్తాను. 4 రోజులకైతే చేయవా? ఏమ్మా 2 రోజులకైతే చేస్తావు, 4 రోజులకైతే చేయవా? 4 రోజులు 10 రోజులు అయితే చేయలేదు. 2 రోజులకైతే అన్ని చేసిస్తా. నీకు ఏం ఇష్టము, ఏం కావాలా అన్ని చేస్తా. నువ్వు ఎక్కడికి ఆశిక ఎక్కుతున్నావు పైకి? జారుతుంది, జారినాకే పెడం మీద పడిపోతావు. వద్దు, వేసుకోను. ఎగ్ దోశ కావాలమ్మా. నన్ను తిట్టుకుంటూ ఉన్నావా? దశమి రోజు ఎగ్ దోశ అడుగుతావు నన్ను, నా పూజలు అన్నిటికీ నువ్వు అడ్డొస్తావంటావా? అంటే ఈరోజు దశమి నాకు పనికిరాదు, కానీ ఇంకో పాప అడిగింది కదా చేస్తాను. యాషి నువ్వు ఎందుకు ఇటు కూర్చో అన్నావు? ఎగ్ దోశ చూస్తా ఉంది. ఎగ్ దోశ మా మమ్మీ ఎగ్ దోశ కారం వేసి బాగా చేసిస్తారండి. సో ఏం చేద్దాం, దశమినో ఏకాదశినో అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టి తినాల్సిందే కదమ్మా. ఏది ఫేస్ చూపించి తిట్టుకుంటాన్నావా? లేదు కదా. ఏది నాకు భయం కదా మమ్మీ, నువ్వు అంటే చేసేది చేసి ఇచ్చేస్తావు. తర్వాత ఈ రోజు దశమి రోజు నా దగ్గర ఎగ్ తాకిచ్చింది, నా దగ్గర చికెన్ చేయించింది అంటావు. మరి పాపే కొట్టిపోసింది. అవునా? అదే కదా. యమ్మీ యమ్మీ ఎగ్ దోశ ఇస్ రెడీ. ఇంకోటి పోసేదా? చాలా తిను. ఇంకోటి వేసిస్తా యష్క. చాలేమ్మా నాకు వెయ్యి. ఇంకా ఈ రోజు రేపే మళ్ళీ వెడ్నెస్డే వెళ్తే యశి నేనే నీకు అన్ని చేసి అలా కదా. ఎందుకు నీ దగ్గర తినుకుంటా కూర్చునేసేనా ఈడే? ఎన్ని రోజులు? మహా అంటే 10 రోజులు, మించితే 1 మంత్, ఆ తర్వాత 2 months, తర్వాత 3 months. లేదండి మా మమ్మీ తిట్టదు పాపం, నన్ను బాగా చూసుకుంటుంది. ఊరికే తిట్టదంటే తిట్టదు కాదు, తిడుతుంది, కసురుతుంది. ఎప్పుడు నిద్రపోతానే ఉంటావా, టీలు దాతానే ఉంటావా, లేయవా త్వరగా అంటుంది. మళ్ళీ అన్ని చేసి పెడుతుంది అనమాట. దట్ ఈస్ మై మమ్మీ, స్వీట్ మమ్మీ. చూడండి నేను మా మమ్మీ ఎంత బ్యూటిఫుల్ గా. దోశ రెడీ. ఒక కారం దోశ, ఒక ఎగ్ దోశ. బాయ్ మమ్. నువ్వేమో ఏమన్నా తినుకో, ఎగ్ తినవు, చికెన్ తినవు, ఏమి తినవు. యాష్ బాగుంది ఎగ్ దోశ. ఏం డల్ ఉన్నావు? ఏం డల్ ఉన్నావు?